సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. సో జాబ్లో చేరగానే మనకి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మీరు యంగ్ ప్రొఫెషనల్ 1 ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 43 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫైనల్గా మీరు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక యంగ్ ప్రొఫెషనల్ 1 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరైతే అగ్రికల్చర్ విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 15,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి కూడా మీరు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 20,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక అగ్రికల్చర్ హార్టికల్చర్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కొంచెం మీకు ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సాయిల్ అండ్ ప్లాంట్ అనాలిసిస్, గ్యాస్ క్రోమటోగ్రఫీ, కంప్యూటర్ అప్లికేషన్ అండ్ డేటా అనాలిసిస్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కొంచెం ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ లేనటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి సపరేట్గా మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఫామ్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, మీ యొక్క ప్రజెంట్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మ్యూచువల్ స్టేటస్తో పాటు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు నిల్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ ఇక్కడ మీరు పబ్లికేషన్ దగ్గర ఒక డీటెయిల్స్ అనేవి ఇస్తే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేయండి గైస్. సో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే స్కిప్ అనేది చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది కూడా ఇచ్చేసి కింద మీ యొక్క నేమ్తో పాటు మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ పైన చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సంబంధించిన సర్టిఫికేటు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాన్సర్ వచ్చేసరికి నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేటు, నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించిన ఏవైనా సర్టిఫికేట్స్ అనేవి ఉంటే కనుక ఒక సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా మీరు పట్టుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో పాటు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా పట్టుకొని ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి సపరేట్గా మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డేట్స్ దగ్గర మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక December 24th మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక December 26th, నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక January 7th, 2025 మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్, నబీబాగ్, బరేషియా రోడ్, భోపాల్ 462038 మధ్యప్రదేశ్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.